ఈ దినాల్లో సారిసారిగా దైవ సాన్నిధ్యంలో చేరి క్రీస్తుని గూర్చిన గానం ధ్యానం చేసే అవకాశాన్ని ప్రభు బిడ్డలమైన మనకు అనుగ్రహించినందుకు నేను మిక్కిలిగా ప్రభువును స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభు అందించిన సహాయాన్ని బట్టి ప్రభువుకు మహిమ, మనకు దీవెన కలిగింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మనం ధ్యానిస్తున్నటువంటి అంశానికి సహాయకరంగా మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచన భాగం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ప్రభునందు ప్రియులారా, మరి అనుభవజ్ఞులైనటువంటి దైవజనుల మధ్య నేను వాక్యం అందించడం కత్తి మీద సాము లాంటిది. ఏం చేతంటే వారు వయసులో నాకంటే ఇద్దరు చిన్నవారు, కానీ నేను బ్రతుకు తెరువు లేక బడిపంతులు చేసుకుని ఇద్దరి యజమానులకు దాసుడిగా ఉన్నాను. ఇద్దరి యజమానుని సేవించటం కష్టం. వారు ఒకే యజమానిని సేవించారు, అంచేత వారు దిట్టరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చక్కగా మరి అందించబడుతున్నందుకు నేను మిక్కిలిగా ప్రభువును స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో నేను ఉదయకాల సమయంలో ఉంచినటువంటి ధ్యానాన్ని మిమ్మల్ని అడిగి క్లుప్తంగా పునర్విమర్శ చేసిన తర్వాత ఇప్పుడు ధ్యానించవలసిన విషయానికి వెళదాం. అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తున్నప్పుడు సోదరుడు సైలస్ గారు అన్నారు, ఈ పత్రిక మేము ధ్యానించామని. అమ్మో అనుకున్నాను. నాకు తెలుసుంటే ధ్యానించకపోదును, మీరు కొట్టిన పిండిలాంటి అంచేత మరి చెప్పిన సంగతులు చెప్పడం చాలా కష్టం. కానీ ప్రభువు నాకు ఇచ్చిన తలంపులు మీ మధ్య ఉంచాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఈ పత్రిక ఏ పత్రిక చెప్పండి? ఏమని పేరు? దిద్దుబాటు పత్రిక. ప్రథమార్థంలో ఎలాంటి దిద్దుబాటు ఉంది? ప్రథమార్థం మొదటి 10 వచన అధ్యాయాలలో ఎలాంటి దిద్దుబాటు? థ్యాంక్ యూ, ప్రవర్తన సంబంధమైన దిద్దుబాటు. ఆ తర్వాత ద్వితీయార్థంలో చూసినట్లయితే ఏ దిద్దుబాటు? అభ్యాస సంబంధమైన దిద్దుబాటు. ఈ రెండూ కూడా మనకు అవసరమే. ముఖ్యంగా ఈ అధ్యాయంలో కొరింథీయుల పటం ఎలా ఉంది? వారి పటం ఏ సంబంధులుగా ఉన్నారు? శరీర సంబంధులుగా ఉన్నారు. శరీర సంబంధం. ఈ శరీరం అనేది ఎన్ని విధాలుగా వారి మీద విష ప్రభావం చూపించింది? 3. నెంబర్ 1, 1 ఎదగకుండా చేసింది. నెంబర్ 2 విభజనలు చేసింది. మూడవది అపవిత్రులుగా చేసింది. థ్యాంక్ యూ. అయితే ఈ 3 పరిస్థితుల నుంచి కూడా వారిని దిద్దడానికి 3 పటములు అపోస్తుడైన పౌలు ఈ అధ్యాయంలో చూపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పుకోవటం జరిగింది. 9వ వచన భాగంలో అలాగే 16వ వచనంలో 3 పటాలు ఉన్నాయి. చెప్పండి. 1 ఏ పటం? 1 వ్యవసాయం లేక తోట. వ్యవసాయం లేక తోట, అది ఎదిగేది, ఫలించేది. వారు ఎదగలేకపోతున్నారు కాబట్టి ఆ పటాన్ని చూపించాడు. ఇక రెండవది చెప్పండి. 2వ పటం కట్టడం అని. కట్టడం ఐక్యతను సూచిస్తుంది. వారిలో విభజనలు ఉన్నాయి కాబట్టి మీరు ఐక్యంగా ఉండాలి అనేటువంటిది బోధించడానికి కట్టడం యొక్క పటాన్ని చూపిస్తున్నాడు. కట్టడం అనేది ఐక్యతను సూచిస్తుంది. వారు వరములు కలిగిన వారు, ప్రవచన వరం, భాషల వరం, మరి కూడా ఉపదేశ వరం, అనేక వరములు కలిగిన వారు, కానీ వారిలో ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఇక 3వదిగా చూసినట్లయితే ఇంకొక పటం చెప్పండి. ఏంటది? వారు అపవిత్రులుగా ఉన్నారు కాబట్టి పవిత్రులుగా ఉండడానికి ఏ పటాన్ని చూపించాడు? దేవాలయం అనేది దేనికి సూచన? పవిత్రతకు సూచన. 93వ కీర్తనలో ఏమనుంది?
ఎన్నటెన్నటికీ నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. ప్రభువు మన మధ్య అనుకూలంగా జీవించాలి అంటే ఏం కావాలి? పవిత్రత. పరిశుద్ధులుగా ఉంటే ఆయన హాయిగా మన మధ్య ఉంటాడు. హిస్ డిజైర్ ఈస్ టు బీ ఇన్ అవర్ మిడిస్ట్. మన మధ్యలో ఉండాలని ఆయన ఆకాంక్ష. ఆయన మన మధ్యలో సంతోషంగా ఉండాలి అంటే పవిత్రత కావాలి. ఇవి మనం ధ్యానించాం. ఇక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో అంతేకాకుండా మరి మొదటిదిగా చూసినట్లయితే వారు ఎదగాలి కాబట్టి ఒక పటాన్ని వారికి చూపిస్తున్నాడు. అదేది? తోట లేక వ్యవసాయం. ఈ తోట అనేది రెండింటికి సంకేతం అని చెప్పుకున్నాం. రెండింటికి సంకేతం చెప్పండి. నెంబర్ 1, థ్యాంక్ యూ, సౌందర్యానికి సంకేతం. అది మొదటిది. ఇక రెండవదిగా చూసినట్లయితే దేనికి సంకేతం? ఫలించుటకు సంకేతం. తోట సౌందర్యానికి. సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఇదే మనం ధ్యానించబోతున్నాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇంతవరకు మూలవాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ధ్యానించబోయేటటువంటి వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. తోట అనేది సౌందర్యానికి సంకేతం. రెండవదిగా చూసినట్లయితే తోట అనేది దేనికి సంకేతం? ఫలమునకు సంకేతం. ఫలమునకు. తోట వేసి ఫలమును ఆశించని వాడెవడు. ఫలమునకు సంకేతం. ఇది మొదటిది మనం ధ్యానం చేద్దాం. చదవండి బ్రదర్, ఏమని రాయబడి ఉంది? నా కొరకు తోటలను శృంగార వరములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకున్నాడు. ఎందుకొరకు? సౌందర్యం చూడడానికి. తోటలోనికి వెళ్ళినట్లయితే పూల యొక్క సౌరభం, పచ్చని చెట్లు, ఆమ్లజని పూరితమైన గాలి, మరి కూడా పండ్లు, ఇవన్నీ కూడా చూసినట్లయితే చూడగానే మనసుకేం కలుగుతుంది? సంతోషం. సౌందర్యమును చూడగానే, ఆ సౌందర్యమును చూసి సొలొమోను మహారాజు ఎంతో ఆనందపడిపోయేవాడు. ఇప్పుడు ఈ తోట సంఘం అనే తోట. ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగమే తోట. ఆయన ఏర్పరచుకున్న తోట. కారు ద్రాక్షలు వారిని త్రోసివేశాడు. ఆయన స్వరక్తం ఇచ్చి ఈ తోటను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ తోట యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన ఆనందించాలని కోరుతున్నాడు. సౌందర్యమును చూసి. అందుచేత కీర్తనాకారుడు 45వ కీర్తన 11వ చరణంలో ఏమన్నాడు చెప్పండి? ఏమని? అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ప్రభువు మనల్ని కోరుతున్నది ఏంటంటే సౌందర్యంగా ఉండాలి. సౌందర్యంగా. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సుందరులనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌందర్యం గల వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఎలాంటి వాడు చెప్పండి? 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో దివ్య సుందరుడు, 20వ వచన భాగం. దివ్య సుందరుడు. సుందరులనే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాడుకున్నాడు, గొప్పగా వాడుకున్నాడు. సౌందర్యం కావాలి. దివ్య సుందరుడు. దావీదు ఎలాంటి వాడు? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్య భాగమే 12వ వచనం. ఎలాంటి వాడు? చూచుటకు సుందరమైన వాడు. చూచుటకు సుందరమైన వాడు. కోరుకున్నాడు. ఎక్కడున్నాడు? సమూయేలు ప్రవక్త వెళ్ళేటప్పటికి యెషయి కుమారులో ఒక్కొక్కరిని కూడా దగ్గరకు రాజేసినప్పుడు వారి ఎత్తు, వారి పొడవు చూసి మురిసిపోయాడెవరు? సమూయేలు ప్రవక్త. కానీ దేవుడు అన్నాడు, నో, వీరిని కాదు నేను ఏర్పాటు చేసుకున్నది. అయితే యెషయిని అడిగారు, ఇక ఎవరున్నారు? ఇక కడగొట్టువాడున్నాడు అంటే అతని మీద ఇతనికి మనసే లేదు. అంటే అతన్ని కోరుకుంటాడా? ఎలియాబు, అబీనాదాబు, షమ్మా యుద్ధ నేర్పరులు ఉన్నారు. వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాడు.
కాదు, నేను కోరుకున్నవాడతడే. ఎందుకు కోరుకున్నాడు? చూచుటకు సుందరమైన వాడు. చూచుటకు సుందరమైన వాడు సుందరులనే కోరుకున్నాడు. ఇక దానియేలు గ్రంథానికి వద్దాం. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే ఎవరు? లోపము లేని సౌందర్యం కలిగిన వారు. ఎవరు చెప్పండి? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. లోపము లేని సౌందర్యం గలవారు. సుందరులు ఆయనకి కావాలి. లోపము లేని సౌందర్యం గలవారు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు బబులోను సామ్రాజ్యానికి ఉచ్చస్థితి తీసుకొని రావడానికి, కలల భావం చెప్పడానికి, దేవుని మర్మములను చెప్పడానికి, దేవుడు గణపరచబడ్డానికి, మహోన్నతుడైన దేవుడని, ఈయనే సజీవుడైన దేవుడని, ఏకైక దేవుడని, ఆయనే సృష్టికర్త అని తెలుసుకొనడానికి బబులోను సామ్రాజ్యంలో ఉన్న మానవ జాతి అంతటికీ ప్రభువుని తెలియచేయడానికి వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేతే మహారాజు అన్నాడు, ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఈ విధంగా సుందరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సుందరులు కావాలి. అంచేతే దేవుని చేత వాడబడ్డానికి ఈరోజు కూడా సేవకులు పెదవులను అలంకరించుకుంటున్నారు, జుట్టు అలంకరించుకుంటున్నారు కదా. స్త్రీలు బోధిస్తూ కూడా తల మీద ముసుగు కూడా వేసుకోవట్లేదు. ఎందుకని? కురుల యొక్క సౌందర్యం పోతుంది. మరి కూడా స్టేజ్ ఎలాగ అలంకరిస్తున్నారు? ఎందుచేత? ఫాక్సింగ్ లైట్స్ అవన్నీ కూడా ఈ బోధకుని మీద ఈ లైటింగ్ షోలో ఎలా కనబడాలి? సౌందర్యంగా కనబడాలి. ఈ సౌందర్యంగా కావలసింది ఆత్మ సంబంధమైన సౌందర్యం. నేను ఈ సౌందర్యాన్ని గురించి 4 కోణాల్లో చెప్పి ఈ సంగతి నేను ముగించాలని కోరుతూ ఉన్నాను. సాధారణంగా మనము సుందరులుగా ఉండాలంటే ఏది మనకు సౌందర్యాన్ని తెచ్చిపెడుతుంది? ఏది చెప్పండి? ఏది? వస్త్రం. మనము ఏదైనా పెళ్ళిళ్ళకి వెళుతున్నాం అనుకోండి, ఎలాంటి వస్త్రాలు వేసుకుంటాం? ఎలాంటి వస్త్రాలు? మనకు నచ్చినవి అంటే బాగా సౌందర్యాన్ని చేకూర్చే. కాబట్టి వస్త్రములు అనేవి మనకు సౌందర్యాన్ని ఇస్తాయి. డ్రెస్ మేక్స్ ఏ మ్యాన్ అన్నారు. వస్త్రం అనేది మనకు సౌందర్యం ఇస్తుంది. అంతేకాదు, వస్త్రం అనేది మనం ఎవరమో సూచిస్తుంది. క్లాత్ సే హూ యు ఆర్. మనం ఎవరమో సూచిస్తుంది. కాబట్టి వస్త్ర సౌందర్యం కావాలి. వస్త్ర సౌందర్యం కావాలి. మంచి వస్త్రములు మనం ధరించాలి. లోకం ఏ వస్త్రం ధరించింది? లోకం ధరించుకున్న వస్త్రం ఏంటి? చూడండి, కీర్తన గ్రంథం 73వ కీర్తన 6వ చరణం. లోకం ధరించుకున్నటువంటి వస్త్రం ఏంటో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? ధరించుకొని ఉన్నారు, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకున్నారు. లోకము ధరించుకున్న వస్త్రం బలాత్కారం. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా బలాత్కారమే. బలాత్కారంతో నిండిపోయింది. రేప్స్, కిడ్నాప్స్, రాబరింగ్, దౌర్జన్యం, కబ్జాలు ఎక్కడ చూసినా. అసలు పేపరు చదివితే బలాత్కారము లేనటువంటి దినమే లేదు. పెరిగిపోతుంది, బలాత్కారం పెరిగిపోతుంది. లోకం అనేది బలాత్కారం అనే వస్త్రం ధరించుకుంది. ఈ వస్త్రం అనేది మనకు సౌందర్యాన్ని ఇవ్వదు. మనమే వస్త్రం? ఈ బలాత్కారం అనేటటువంటి వస్త్రాన్ని తీసివేసి మనము ధరించుకొనవలసిన వస్త్రం
ఈ భూలోకములోనికి ప్రభు ఏ వస్త్రం ధరించుకొని వచ్చారో ఆ వస్త్రాన్ని ధరించుకోవాలి. మన ప్రభు ఈ భూలోకానికి ఏ వస్త్రాన్ని ధరించుకొని వచ్చారు? ఎలాంటి వస్త్రం? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచన భాగంలో ఆయన ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? మనందరికీ తెలిసిన వాక్య భాగమే. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. దీనుడిగా వచ్చాడు. యాజ్ అ హంబుల్ మ్యాన్, దీనునిగా దీన వస్త్రము ధరించుకొని వచ్చాడు. దీనునిగా ఈ భూలోకానికి వచ్చాడు. అయితే ఈ భూలోకములో మానవుడు బలత్కారాన్ని మాని, హృదయములో ఉన్నటువంటి అహంకారం, బలత్కారం మాని దీనుడు కావాలంటే ఎలాగూ? మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. దీనత్వం పొందాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడా మనం దీనత్వాన్ని పొందాలి. ఎవరిలో? ఏకైక దీనుడు క్రీస్తు యేసు ప్రభువే. ఏకైక దీనుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన మహోన్నతుడు ఎంతవరకు తగ్గించుకున్నాడు? ఎంతవరకు దీనుడయ్యాడు? ఎంతవరకు దీనుడయ్యాడు? పరమండలం, నక్షత్ర మండలం, సూర్యమండలం, చంద్రమండలం, వాయుమండలం, ఆకాశమండలం, అన్ని మండలముల కంటే క్రింది మండలానికి దిగి వచ్చాడు. వాట్ ఏ హంబుల్నెస్ ఇట్ ఈస్, వాట్ ఏ మీక్నెస్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. దీనత్వం అనేది బలహీనత కాదు. ఆయన తగ్గించుకోకపోతే ఈ దీనత్వాన్ని మనం పొంది ఉండేది కాదు. దీనత్వం ద్వారా దొరికేది ఏంటి? పరలోకం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచన భాగంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి మనలను పరలోకము నుండి భూలోకానికి ఎత్తినటువంటిది క్రీస్తు యేసు ప్రభువారి యొక్క దీనత్వం. ఎంత కృతజ్ఞులు, ఎంత కృతజ్ఞులు, ఎంత కృతజ్ఞులు. ఒకవేళ ఈ కుడికులు ఎవరైనా బలత్కారం మానకపోతే, మాని దీనత్వం నేర్చుకోవాలంటే ఆయన యొద్దే ఈ దీనత్వాన్ని మనం నేర్చుకోగలం. కాబట్టి ఇది ఒక వస్త్రము. చూడండి, ప్రతి వాని ఎదుట ఈ దీనత్వమును పొంది హృదయములో ఉన్నటువంటి దీనత్వాన్ని ప్రతి వ్యక్తి ఎదుట వస్త్రము వలె కనుపరచాలి. వస్త్రం అనేది లోనుంటుందా, పైకి ఉంటుందా? నేను ఏ వస్త్రం వేసుకున్నానో మీకు తెలుస్తుంది. సహోదరులు ఏ వస్త్రం వేసుకున్నారో తెలుస్తుంది. అది కనిపించేది. ప్రతి ఒక్కరికి కూడా ఇది కనిపింప చేయాలి. చదవండి, పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచన భాగం. 5వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? పెద్దలకు లోబడియుండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని, we have to adorn with meekness. ఈ వస్త్రము చేత మనం అలంకరించుకోవాలి. ప్రతి వాని ఎదుట ఈ దీనత్వాన్ని మనం ప్రదర్శించాలి. ఇలాంటి దీనత్వం మనం కలిగి ఉన్నట్లయితే దీనులను ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీనులను హెచ్చిస్తాడు. అదే వచనంలో పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచన భాగంలో ఏమని వ్రాయబడి ఉంది? తగిన సమయమున మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై తగిన సమయంలో హెచ్చిస్తాడు. దీనత్వం ద్వారా పరలోకం ఇస్తాడు. దీనత్వం అనేది మన జీవితాల్లో ఇతరులకు కనిపింప చేయాలి. ఈ దీనులను దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఈ రోజున సంఘాల్లో గలిబిల్లు గల కారణం ఏంటి చెప్పండి? గలిబిల్లు కారణం హెచ్చిపోవాలి. ఆయనకంటే నేను హెచ్చుగా ఉండాలి. ఎప్పుడు హెచ్చుతాను? ఎప్పుడు నాకు హోదా, ఎప్పుడు పరిచారకుడు, ఎప్పుడు పెద్ద, ఎప్పుడు సువార్థికుడు, ఎప్పుడు దేనికోసం? హోదా కోసం, అధికారం కోసం. అందుచేత ఈ గలిబిల్లు ఎంతకాలం ఉండాలి? దేవుడించినంత వరకు ఉండాలంతే.
సంఘములో నిన్ను దేవుడు ఎంతవరకు అయితే ఆ స్థానములో ఉంచుతాడో అంతవరకు ఉండాలి. ఉంటే తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడు? తగిన సమయం, ఇన్ హిజ్ ఓన్ టైం, మన యొక్క సొంత సమయం కాదు. నో, ఆయన ఇచ్చు సమయము కొరకు మనం కనిపెట్టాలి. నేను ఎక్కువ సంగతులు చెప్పను, ఒకే ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చెప్పండి, దావీదును దేవుడు సింహాసనముకు రాకముందు ఎన్ని సంవత్సరాల క్రితం తను అభిషేకించబడ్డాడు? ఎన్ని సంవత్సరాలు అయింది సింహాసనం ఎక్కేటప్పటికి? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు 13 సంవత్సరాలు కనిపెట్టాడు. దావీదును చంపి అధికారానికి రాలేడా? రాగలడు. అవకాశాలు దొరకలేదా? దొరికాయి. అయినా కానీ కోరుకోలేదు. నో, దావీదులో నేర్చుకోవాల్సిన పాఠం. ప్రియ యవనస్తులారా, పెద్దలు పనిచేస్తుంటే అధికారం కావాలని కోరుకోకూడదు. తగిన సమయంలో హెచ్చిస్తాడు, తగిన సమయంలో, ఇన్ హిజ్ ఓన్ టైం. అంతవరకు మనం వేచి ఉండాలి. 13 సంవత్సరాలు కనిపెట్టాడు. ఆ తర్వాత తన్ను దేవుడు దీవించాడు. ఎందుచేతది? దీనత్వం. చూడండి, తను పలికిన మాటలు చదువుకుందాం. 86వ కీర్తన మొదటి చరణం చూడండి. 86వ కీర్తన మొదటి చరణంలో ఇలా వ్రాయబడి ఉంది. తన సొంత మాటల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఏమంటున్నాడు? తన్ను గురించి ఎలాగూ రాజైన తర్వాత పరిచయం చేసుకుంటున్నాడో దేవుని యొక్క వాక్యంలో చూడగలం. చదవండి. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను. దరిద్రుడా దావీదు? దరిద్రుడా చెప్పండి. యెరూషలేము దేవాలయానికి కావలసిన బంగారం అంతా ఎవరు సమకూర్చారు? దావీదే. దేవదారు మ్రాణులు, సరళమానులు, వీటన్నిటినీ సమకూర్చింది ఎవరు? దావీదే. దరిద్రుడు కాదు. కానీ నేను దరిద్రుడు, నేను దీనుడను అన్నాడు. కాబట్టి దీనత్వం అనేది, ఎవరు దీనిలో? దీనులను ఆయన లేవనెత్తుతాడు. ఎంతగా లేవనెత్తాడు? ఫ్రమ్ షీప్ హోల్ టు ది సావరిన్. గొర్రెల దొడ్డిలో నుంచి ఎక్కడికి? సింహాసనం. గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనానికి లేవనెత్తాడు. దేవుడు లేవనెత్తుతాడు, తగిన సమయంలో లేవనెత్తుతాడు. మనము దీన మనస్కులమై ఉండాలి. దీనత్వం వల్లనే దావీదు గొప్పవాడయ్యాడు. 1000 ఏండ్ల పాలనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి సింహాసనం మీద కూర్చొని పాలన చేయబోతున్నారు? దావీదు సింహాసనం. యేసు ప్రభువారికి కలిగినటువంటి టైటిల్స్లో ఒక టైటిల్ ఏంటి చెప్పండి? ద సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు. ఎంత ఆశ్చర్యం! దావీదు కుమారుడు. తాను రాజ్యపాలన చేస్తున్నప్పుడు కూడా అహం అడ్డు రాలేదు. తగ్గించుకొనడానికి ఎన్నడూ వెనకాడలేదు. పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. ఇదిగో రాజా, దాను మొదలుకొని బేర్షెబా వరకున్న సువిశాల సామ్రాజ్యంలో ఒక పేదవాడున్నాడు, ధనవంతుడున్నాడు. పేదవాడు ఉన్నాడు, ధనవంతుడున్నాడు. ధనవంతుని ఇంటికి అతిథి వస్తే పేదవాని ఏకైక గొర్రెను తీసుకుని వచ్చి ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. రాజా, ఇది ఎంతవరకు సబబు? నా సామ్రాజ్యంలో నేనుండగా ఎవరిలా చేసేది? వీరావేశంతో పొంగిపోయి అన్నాడు, తప్పనిసరిగా 4 గంతలు చెల్లించాలి. అప్పుడేమన్నాడు ప్రవక్త? ఏమన్నాడు చెప్పండి? నీవే. నేనంటాను, దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు, నువ్వు పాపం చేసావంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనకు బాగుంటుంది, అంతే కదా? నువ్వు పాపం చేసావంటే బాగుంటుంది. పతాక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నీవే అంటే ఎలా ఉంటుంది? నేనైతే ఏమంటానో తెలుసా? ఇతను తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధించాలి. నో, వాట్ ఎ మీక్నెస్ ఇట్ ఈస్. అందుచేతే నా హృదయానుసారం
తప్పిదం చేసింది నిజమే. ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ ఫైనల్. ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ ఫైనల్. విఫలత ఉండొచ్చు, కానీ ఒప్పుకోలు చేసుకుని దీనులుగా పెద్దలమైనా సువార్థికులమైనా ఎవరమైనా తప్పిదం చేస్తే ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. కానీ ఈ రోజున దీనత్వం లేదు. నేను పెద్దని, నేను సువార్థికుడిని, నేను ఇచ్చిన వాడును, నో, నేను ఒప్పుకోను. ఇది సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనులు కావాలి, దీనత్వం. ఇక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనకు ఏ ఏ విషయాల్లో దీనత్వం కలిగి ఉండాలో ఒక మూడింటిని చెప్పి ఇక రెండవ దానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధులమైన మన జీవితాల్లో, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మన ప్రార్థన ప్రభువు ఆలకించాలంటే అహం ఉండకూడదు. మన ప్రసంగాలు దీవెనకరంగా ఉండాలి అన్నట్లయితే అహం పనికిరాదు. మన పాలనలో అహం కలిగి ఉన్నట్లయితే తిరస్కరిస్తాడు. ఈ మూడింటిని మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఈ మూడింటిని దేవుని యొక్క వాక్యంలో ఆయన దీనులను హెచ్చిస్తాడు, అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అహంకారులను ఎదిరిస్తాడు దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి దీనులము కావాలి, దీనులము కావాలి. చూడండి, ప్రార్థనలు మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఎంతమంది దేవాలయానికి వెళ్ళారు? ఎంతమంది? 4 కదా. అంటే మెలకుగా ఉంటారు. కాబట్టి 2 ఎవరు వారు? ఒకటి పరిసయుడు, రెండవది సుంకరి. పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను అని ప్రార్థన చేశాడు. ఇదిగో ఈ సుంకరి వంటి వాడను కాదు. చూసారా, ఈ సుంకరి వంటి వాడను కాదు అన్నాడు. అహం, ఇచ్చే అహం, ఇస్తున్నానని అహం, ఉపవాసం నిష్ఠ కలిగి ప్రార్థన చేస్తున్నానని అహం, అహంతో ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన? దేవుడు అన్నాడు. ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన? పరిసయుని ప్రార్థన. పరిసయుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. ఆకాశం వైపు కన్నులెత్తుటికైనా నేను యోగ్యుడను కాదు. రొమ్ము కొట్టుకొని ప్రార్థించాడు. రొమ్ము కొట్టుకొని తిరస్కరించబడ్డాడు పరిసయుడు. సుంకరి స్వీకరించబడ్డాడు. అహం పనికిరాదు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ కూడా నియమించబడిన దినమున రాజు ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చొని ప్రసంగించగా 21వ వచనం చూసినట్లయితే ఏమన్నారు చెప్పండి? మానవులంతా కూడా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అన్నారు. అక్కడ వ్రాయబడి ఉంది, వెంటనే పురుగులు పడి చనిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ది సీక్రెట్? కారణం గట్టిగా చెప్పాలి. దేవుని మహిమపరచలేదు. ప్రియులు, మహిమను గురించి చెబుతున్నారు. ద గ్లోరీ. దేవునికి చెందవలసిన మహిమను మనము దొంగిలించకూడదు. దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించకూడదు. మన ప్రసంగాల్లో మనం కాదు కనుపరుచుకోవలసింది, ప్రభువును కనుపరచాలి. యూ హ్యావ్ టు ఎగ్జాల్ట్ అవర్ క్రైస్ట్ జీసస్, హిస్ నేచర్, ఆయన గుణం, ఆయన గొప్పతనం, ఆయన మహాత్మ్యం, ఆయన గంభీరత, ఆయన ప్రేమ, వీటన్నిటినీ కూడా మనం హెచ్చించినట్లయితే మనకు దీవెనుంది. దేవుని మహిమపరచని కారణం చేత పురుగులు పడి చనిపోయాడు. నా మహిమను, ఉదయకాల సమయంలో దేవుని దాసులు చెప్పారు, నా మహిమను నేను ఎవ్వరికీ ఇచ్చువాడు కాదు. మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు కూడా ఆయనకే చెల్లాలి. మహిమపరచాలి. ఇక మూడవదిగా చూసినట్లయితే, మూడవదిగా పాలనలో పాలకులుగా ఆయన్ని మహిమపరచాలి. సంఘములో పాలకులు, పెద్దలు, పాలకులు, సువార్థికులు, పాలకులు
కాబట్టి పాలన చేసేవారు, సంఘమును పాలించేవారు ఎలా పాలించాలి? ప్రభువులుగానా, బాసులుగానా, బానిసలుగానా? బానిసలుగా. చూడండి, పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమని? మీరు ప్రభువులైనట్టుండక, మీరు ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలు. పాదిరులుగా కాదు, మాదిరులుగా. పాదిరులుగా కాదు, మాదిరులుగా ఉండాలి. మాదిరులుగా, యాజ్ ఎ మోడల్. అన్నింటిలో మనం మాదిరులుగా ఉండాలి. ఇచ్చుటలో, వచ్చుటలో, వెళ్ళుటలో, ఇప్పించుటలో, పుచ్చుకొనుటలో, అన్ని విషయాలు, వీటన్నింటిలో కూడా మాదిరి కనపరచాలి. మాదిరి, పాలనలో మాదిరి ఉండాలి. ప్రభువులుగా కాదు. వీఆర్ నాట్ లార్డ్స్. ఆయనే ప్రభు, ఆయనే ప్రభు. కాబట్టి ఆయన ప్రభు, సంఘమునకు ప్రభు ఆయనే. ఆయన ప్రభుత్వానికి లోబడి, ఆ ప్రభువుకు మనము లోబడి పాలన చేయాలి. ప్రభువులైనట్టుగా ఉండకూడదు. పాలనలో అహం పనికిరాదు. ఒకే ఒక ఉదాహరణ నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను, మనందరి క్షేమం కోసం. దానియేలు గ్రంథంలో బబులోను సామ్రాజ్యం కనబడుతుంది. వేలాడు తోటలు కలిగినటువంటి సామ్రాజ్యం, హ్యాంగింగ్ గార్డెన్స్. గొప్ప ఉచ్చస్థితికి దేవుడు తెచ్చాడు. నెబుకద్నెజరు అనే రాజు ఎవరిని పడవేయాలో పడవేశాడు, ఎవరిని హెచ్చించాలో హెచ్చించాడు, తన ఇష్టానుసారంగా చేశాడు. ఏ దేవుడైతే ఈ గొప్ప ఘనత ఇచ్చాడో, ఈ ఘనత ఇచ్చాడో దేవుని ఘనపరచని కారణం చేత అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మనకు తెలిసిన వాక్య భాగమే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లో మనం చూడగలుగుతాం. దేవుని ఘనపరచని కారణం చేత, పాలనలో దేవుని ఘనపరచలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరును ఏం చేశాడు? పోగొట్టెను. ఘనతను పోగొట్టి ఎక్కడికి పొమ్మని చెప్పాడు? ఎక్కడికి? అడవిలోనికి. వేటి మధ్యకు? పశువుల మధ్యకు. ప్యాలెస్లో ఉన్నప్పుడు ఏం తిన్నాడు? ప్యాలెస్లో ఉన్నప్పుడు ఏం తిన్నాడు? బిర్యానీ, దమ్ బిర్యానీ, దమ్ బిర్యానీ. అయితే అక్కడకు వెళ్ళిన తర్వాత ఏ బిర్యానీ తిన్నాడు? ఏ బిర్యానీ? గడ్డి తిన్నాడు. గడ్డి తినిపిస్తాడు. గడ్డి తినిపిస్తాడు ప్రభు, తప్పక. కాబట్టి అహం పనికిరాదు. అహం పనికిరాదు. తెలుసుకొని వరకు, అక్కడ ఉంది, తెలుసుకొని వరకు. తెలుసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి. ఏమన్నాడు? తండ్రి, నేను నీ చిన్న కుమారుణ్ణి, నీ కుమారునిగా ఉంటానన్నాడా? లేకుంటే ఎలాగ ఉంటానన్నాడు? నో, ఒక కూలివానిగా చేసి, ఒక కూలివాని. వద్దు, నేను కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యున్న కాదు. ఉందా ఈ దినత్వం తప్పిపోయిన వాళ్ళకి? తప్పిపోయిన వాళ్ళకి ఉందా? ఎందుకు చేర్చుకోరు? నన్ను ఎందుకు చేర్చుకోరు? నేను చూపించమంటారు ఇంకొంతమందిని. ఈడెలాటోడు, ఆడెలాటోడు. చెప్పాలంటే అన్నలో లోపం లేదా? తప్పిపోయిన కుమారుని అన్నలో లోపం లేదా? ఉంది. ఎంచేత? నీవెప్పుడైనా నాకు ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదా? మేక పిల్లని ఇవ్వలేదా? అంత అనుభవించాడు కదా. వేలెత్తి చూపించాలి. ఈరోజు తప్పిపోయిన వారు, జారిపోయిన వారు ఇతరుల వేలెత్తి చూపిస్తున్నారు. నో, మనం ఇలా వేలెత్తి చూపిస్తే ఎన్ని వేళ్ళు మనం ఒక్క చూస్తున్నాయి? ఎన్ని చెప్పండి? 3 వేళ్ళు. 1, 2, 3. ఒక వేలుతో చూపిస్తుంటే 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. ఇంకొక వేలు ఎక్కడుంది? పైకి. దేవుని చూపిస్తుంది. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు. దావీదు దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూద్దాం. కాబట్టి ఇలాంటి దీనత్వం మనకు కావాలి. పాలనలో దీనులు కావాలి.
పాలనలో దీనులు కావాలి. ఇప్పుడు ఒక సంగతి ధ్యానం చేశాం. ఆయనకు కావలసింది సుందరులు. ఎలాంటి సౌందర్యం? వస్త్ర సౌందర్యం. గుర్తుంచుకోండి, వస్త్ర సౌందర్యం. దీనిలో పాఠాలు చూసాం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఎలాంటి సౌందర్యం మనకు కావాలో, ప్రభు ఏ సౌందర్యాన్ని కోరుతున్నాడో చూడండి. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం చూడండి. పరమగీత గ్రంథం 4వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. చదువుతారు బ్రదర్? 4వ అధ్యాయం 3వ వచన భాగం చూడండి. అక్కడ ఏ సౌందర్యం కనపడుతుందో దేవుని యొక్క వాక్యంలో చూడగలం. ఏమని? నీ నోరు, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నాయి, నీ నోరు సుందరము. ఎలాంటి వారు దేవుడికి కావాలి? ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? పెదవులు ఎలా ఉండాలి చెప్పండి? ఎరుపు నూలును పోలి ఉండాలి. పెదవులు ఎరుపు నూలును పోలి ఉండాలి. నోరు ఎలా ఉండాలి? సుందరముగా ఉండాలి. సుందరముగా. నేను 1988వ సంవత్సరంలో మొట్టమొదటగా బొంబాయి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి పెదవులు ఎర్రగా కనపడ్డాయి నాకు. నిజం చెప్తున్నాను, ఎర్రగా. ఏంటి ఇంత ఎర్రగా ఉన్నాయి వీరి పెదవులు అంటే? ఏంటి చెప్పేయండి, ఎందుకని? లిప్స్టిక్స్. ఇప్పుడు ప్రతి గ్రామములో వారి పెదవులు ఎలా ఉంటున్నాయి? ప్రతి గ్రామములో, మా విలేజ్లో కూడా. ఒకప్పుడు లేవు. నేను ఇంటికి వచ్చి చెప్పాను నా భార్యతో, వాళ్ళ పెదవులు ఎర్రగా ఉన్నాయి అని చెప్పాను. నిజం చెబుతున్నాను, ఎర్రగా ఉన్నాయి. లిప్స్టిక్స్ వేసుకున్నారు. ఏం చేతనే? కాస్మోపాలిటన్ సిటీ ఫ్యాషన్. ఇప్పుడు ఆ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చింది? గ్రామాలకు కూడా పాకింది. పెదవులను అలంకరించుకుంటున్నారు, కనుబొమ్మలను అలంకరించుకుంటున్నారు, కోన్స్ పెట్టుకుంటున్నారు, కాళ్ళకు కోన్స్ పెట్టుకుంటున్నారు, పాదాలకు పారాణి పూసుకుంటున్నారు. ఈ సౌందర్యం ఎక్కువైపోయింది. ఎందుకు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయమ్మా చెప్పండి? ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? పెళ్ళి కూతురు రాలేదు. ఎవరు? బ్యూటీషియన్స్. సరే, పెళ్ళికి అలంకరించుకుంటున్నారులేండి, పెళ్ళికి. కానీ ఈరోజు చూసినట్లయితే చాలామంది విశ్వాసులైన వారు లోకస్తుల కంటే, నా చిన్నతనంలో అనేవారు, బాగా అలంకరించుకుంటే మీరు చెబితే బాధపడతారే. మరి మా ప్రాంతంలో భోగందానిలా ఉందని వారు, క్షమించాలి. అలంకరణ. ఏ అలంకరణ కావాల్సింది? ఇదా ప్రభువు కోరుకునేది? కాబట్టి అలంకరణ, పెదవుల అలంకరణ చూడండి. దేవుని యొక్క వాక్యంలో పెదవులు, నోరు అలంకరణ. నోరు మంచిదైతే ఏం మంచిదవుతుంది? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అత్తగారు మంచిది కావాలంటే నీ నోరు బాగుండాలి, కోడల నోరు బాగుండాలి. మన నోరు బాగుంటే భర్త బాగుండాలంటే నీ నోరు బాగుండాలి. నీ నోరు బాగుంటే భర్త బాగుంటాడు. మన నోరే. కాబట్టి నోటిని కాచుకోవాలి. నోటి సౌందర్యం, నోటి మాటలు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఎలాంటి పెదవులు కలిగి ఉండాలో, దేవుని యొక్క వాక్యంలో కలిగి ఉండకూడదో నేను క్లుప్తంగా చెబుతాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో విషపు పెదవులు కనపడుతున్నాయి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయంలో ఇచ్చకపు పెదవులు కనపడుతున్నాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో అబద్ధపు పెదవులు కనపడుతున్నాయి. కీర్తన గ్రంథం, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 55వ కీర్తనలో ఏ పెదవులు కనపడుతున్నాయంటే వేషధారణ పెదవులు. ఎలాంటి పెదవులు? ఈ పెదవులు మన జీవితాల్లో ఉండకూడదు. విషపు పెదవులు. సర్ప విషం ఉన్నది. ఇందాక ప్రియులు కూడా చెప్పారు, పాపం అనేది మానవుని ఎలాగూ చెరిపివేసింది? నిలువెల్లా చెరిపివేసింది అన్నారు. నిలువెల్లా పాపం అనేది నిలువెల్లా చెరిపివేసింది. ఇచ్చకములు, అబద్ధములు, వేషధార. వీటిని వివరించడం సమయానికి నేను మొత్తం ముగించాలి కాబట్టి నేను వివరణ జోనికి వెళ్ళడం లేదు. ఉదాహరణకు ఒక్క మాట మాత్రం నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ రోజున విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో వేషధారణ పెరిగిపోయింది. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారు,
మరి కూడా ప్రసంగాలు గంభీరముగా ఉన్నవి, కానీ వేషధారణ హిపోక్రసీ పెరిగిపోయింది. రాయబారి అనే పత్రిక గోదావరి డెల్టా సంఘాల్లో ఒకప్పుడు ప్రచురించారు, ఇప్పుడు ఆగిపోయింది. ఆ రాయబారి పత్రికలో ఒక వ్యాసం నేను చదివాను. ఏంటంటే ఆ వ్యాసం, ఒక ఆయన రాశారు, ఒక డాక్టర్, ఈ రోజున యువతరం అనేది మత్తు మందులకు బానిసలైపోయింది. రకరకాలైనటువంటి మత్తు మందులు తీసుకుంటున్నారు. ఆయన డాక్టర్ కాబట్టి పెతిడిన్ ఇంకేమేమో రాశారు ఆయన. ఇవన్నీ కూడా తీసుకొని పండంటి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. మత్తు మందులకు బానిసలైపోయారు. విడుదల కావాలి. నిజంగా నేను అనుకున్నాను, యవనస్తులు చదివితే ఎంత బాగుపడతారని. వ్రాసినటువంటి 6 నెలలకు అదే హాస్పిటల్లో తను సస్పెండ్ చేశారు. ఎందుకు తెలుసా? పెతులిని తీసుకున్నాను. ఏంటిది? వేషధారణ కదా. నన్ను పేరు అడగొద్దు, నేను చెప్పను. ఇంకా ఉన్నారు ఆయన. ఒకప్పుడు మన సంఘాల్లో ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. నన్ను అడగొద్దు, నేను చెప్పను. వేషధారణ అపరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధులుగా కనిపించుకోవడానికి పరిశుద్ధతను గురించి మాట్లాడటం. అంటే పరిశుద్ధతను గురించి మాట్లాడితే పరిశుద్ధులని అనుకుంటారని. ఇలాంటి వేషకైనా పరలోకం ఉంది, కానీ వేషధారికి పరలోకం లేదు. వద్దు వేషధారణ. సంఘములలో, కుటుంబములో వేషధారణ పనికిరాదు. కాబట్టి ఇలాంటి పెదవులు మనకు ఉండకూడదు. ఎలా అయితే మనకు ఎలాంటి పెదవులు ఉండాలి? దేవుని యొక్క వాక్యంలో చూపిస్తాను, నేను వివరించను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచన భాగంలో మృదువైన పెదవు, మృదువైన మాట ఏమనుంది? క్రోధమును చల్లార్చును. అమ్మ, భర్త కోపడుతున్నారు, మీరేం చేయాలి? కళ్ళెర చేస్తున్నావు, నాకెవరు లేరనా? ఇల్లు వాళ్ళు విడిచిపెట్టి వచ్చాననా అని అంటే ఎలా ఉంటుందమ్మా? కోపం రేగుతుందా లేకుంటే తగ్గుతుందా? రేగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? 4 ఉతుకుతాడు. ఉతకమని కాదులేండి, ఉతకమని కాదు. భార్యను కొట్టమని దేవుని వాక్యం చెప్పదు. ఏక శరీరం, పిచ్చివాళ్ళు కొడతారు, పిచ్చెక్కిపోద్దు. మరి క్రోధమును చల్లార్చును, మృదువైన మాట. ఈ కోపం అనేది కోపపడచ్చు కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కోపపడుడి కానీ పాపం. వినండి, విశ్వాసులైన వారే వినండి, ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉంటున్నారు? మీ డాడీని భోజనం చేయమని చెప్పు, మీ డాడీని వచ్చి భోజనం చేయమను అంటే ఈమెం చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి? అమ్మ, ఎన్ని రోజులు? 1 వారం, అంతకంటే కాదు. అంతేనా? ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6లో సూర్యుడు వెంటనే, అంటే అంతవరకు ఉండాలని కాదు. కాబట్టి ఇది దేవుని క్రమం. క్రోధమును చల్లార్చు. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో చూసినట్లయితే వ్రాయబడి ఉంది, 26వ వచన భాగంలో వ్రాయబడి ఉంది, సాత్వికమైన మాట ఎముకలను విరుగగొట్టును. సాత్వికం కావాలి. మన ప్రభు ఎవరు? సాత్వికుడు. మన ప్రభు సాత్వికుడు, మనం కూడా సాత్వికం కలిగి ఉండాలి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు. సాత్వికం ద్వారా ఏం సంపాదించుకుంటాం? లోకాన్ని. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని. ఈ భూలోకంలో ఎంతవరకు సంపాదించుకున్నాడు ఆయన? ఈరోజు ప్రభువును నమ్మని దేశం ఏది? ప్రభువును నమ్మని కులం ఏది? ప్రభువును నమ్మని జాతి ఏది? చెప్పండి. లేదు. కారణం సాత్వికం. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రులు. ఇంపైన మాట 16వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనంలో ఇంపైన మాటలు, కంపొచ్చే మాటలు కాదు, అవి తేనె వంటివి, ప్రాణానికి అవి మధురమైన. ఎముకలు ఆరోగ్యం.
సాత్వికులు ఆరోగ్యంగా ఉంటారు, సాత్వికం లేని వారికి ఆరోగ్యం ఉండదు. మన ఆరోగ్యం పాడైపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? అహం. కాబట్టి ఆరోగ్యవంతంగా మన దేహం ఉండాలి అన్నట్లయితే ఇలాంటి మాటలు, ఇంపైన మాట, దయగల మాటలు. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనంలో దయగల మాటలు, దయగల ఆయన దృష్టికి పవిత్రమైనవి. మనకు దీవెనకరం, ఆయన దృష్టికి పవిత్రములు, ఆయన దృష్టికి పవిత్రములు, పవిత్రమైనటువంటి మాటలు. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మాటలు విన్నవారు ఏమన్నారు చెప్పండి? ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. దయగలిగిన మాటలు. ఇక ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచన భాగంలో చూసినట్లయితే మీ మాటలు ఎలా ఉండాలన్నాడు? ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా. ఉప్పు వేసినట్లుగా అంటే ఎవరిని అడగాలి ఉప్పు ఎలా ఉంటుందో? ఆహారానికి తగినటువంటి రుచి కావాలంటే సోదరులే చెప్పాలి. తగినంత వేయాలి. ఏంటది? ఉప్పే. తగినంత ఉప్పు. నేను అనుకుంటాను, ఇంత వంట వండుతారు, కొలవరు. ఇన్ని స్పూన్లు అని కొలుస్తారమ్మా, కొలవరు, చేత్తో వేస్తారంతే. నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆశ్చర్యం. సరిగ్గా సరిపోద్ది. కానీ నోరు మాత్రం ఎలా ఉంటుంది? నోరు రుచిగా ఉంది. ఇది నేర్చుకోలేకపోతున్నాం. తగినంత కుటుంబానికి క్షేమం, సంఘానికి క్షేమం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా చూసినట్లయితే రుచిగల మాట. ఇక నంబర్ 3వదిగా చూసినట్లయితే చూడండి, 1 ఏ సౌందర్యం? వస్త్ర సౌందర్యం. 2వది పెదవులు, నోటి సౌందర్యం. 3వది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 15వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది. ఏమని? సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు సుందరములై ఉన్నవి. పాదములు సౌందర్యంగా ఉండాలి. సువార్త ప్రకటించే వారిని నోటిని చూస్తారా లేకుంటే పాదాలు చూస్తారా చెప్పండి? నోటిని కాదు, పాదాలు. ఎంత బాగా మాట్లాడుతున్నాం అనేది కాదు, మన పాదాలు ఎలా ఉన్నాయి. చక్కగా మాట్లాడవచ్చు, పాదములు ముఖ్యం. పాదముల సౌందర్యం కావాలి, పెదవుల సౌందర్యం కాదు. అనగా నడతని. సేవకులు అనగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన పిలువబడిన మనందరం కూడా, లోకము నుంచి పిలువబడిన మనం సేవకులం. యు హ్యావ్ టు సర్వ్ అవర్ గాడ్. అంటే ప్రత్యేకింపబడిన సువార్థికులు ఉన్నారు కాదని కాదు, మనమందరము కూడా సేవ చేయాలి. మన పాదములు సుందరముగా ఉండాలి, మన నడత సుందరముగా ఉండాలి. ఇది సేవకు సూచన. మనము సంఘములకు సేవకులం, సువార్తకు సేవకులం, క్రీస్తు యేసుకు సేవకులం. మనం సేవకులం. ఈ 3 పరిధుల్లో కూడా, ఇన్ ఆల్ దీస్ 3 ఏరియాస్ యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ అవర్ క్యారెక్టర్. మన యొక్క పవిత్రతను మనము ప్రదర్శించాలి. ప్రియులు చెప్పారు, నేను కూడా నేర్చుకున్నాను, హెచ్చరింపబడ్డాను. మనము జీవాన్ని పొందాం, అది ఎల్లప్పుడూ కూడా ఉండేది కాదు అన్నారు. ఏంటది? జీవమును మనం ఏం చేయాలి? ప్రదర్శించాలని. జీవాన్ని ప్రదర్శించాలని. ఈ జీవాన్ని ప్రదర్శించాలి. కాబట్టి ప్రదర్శన చూపించాలి అనేటువంటి మాటల చేత ప్రభువు మరలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి పాదముల సౌందర్యం, వీటన్నింటిలో మనము మన జీవితాల్లో మన ప్రియ ప్రభువు యొక్క పవిత్రతను ప్రదర్శించవలసిన వారం. నేను ఇక వివరించట్లేదు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇక
సేవలో ఉండవలసిన 3 ముఖ్య లక్షణాలు చెప్పి ఆఖరి దానికి మనం వెళ్ళిపోదాం. సేవలో మనం ఎలాంటి సేవకులుగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యంలో ఒక 3 సాదృశ్యాలు మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నాను. లూకాసు వార్త లూకాసు వార్త 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 వచనాలు. 57 నుంచి 62 వచనాల్లో ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. చూడండి, మీరు ఇంటికి వెళ్తారా, జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఈ ముగ్గురిని కూడా మన ముందుకు నేను తీసుకురావాలని కోరుతున్నాను. 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయంలో 1 57వ వచనం చూడండి. 57వ వచనం లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచన భాగం. ఇక్కడ చదవండి బ్రదర్. వెళ్ళుచుండగా ఎక్కడికి వెళ్ళినా వస్తాను అన్నాడు. రమ్మన్నాడా వద్దన్నాడా దేవుడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నాడు. మంచిదా కాదా? మంచిదే. ఏమన్నాడు ఆ వ్యక్తితో? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనా అంటే ఏమి లేదు. ఆయనలో ఏముంది? ఆవేశం ఉంది కానీ ఆలోచన. నేను ఇలా పేరు పెడతాను ఈ వ్యక్తికి, ఆవేశరావు. ఎవరు చెప్పండి? ఆవేశరావు. ఈ రావులు పనికిరారు. ఆవేశం. మోషేకు మొదట ఆవేశం ఉందా లేకుంటే ఆత్మీయత ఉందా? ఆవేశం. తగ్గించడానికి ఎక్కడ పంపించాడు? అరణ్యానికి పంపించాడు. ఆవేశంతో కొట్టి చంపాడు. ఆత్మీయత పెరిగిన తర్వాత మోషే వెళ్ళు అంటే ఏమన్నాడు చెప్పండి? మిద్యాను అరణ్యంలో నేను వెళ్ళను. ఎందుకని? ఆత్మీయత పెరిగింది. ఆత్మీయత పెరిగింది. ఆవేశం పనికిరాదు. ఆవేశంతో ప్రభు పనులు చేయలేం, మన సొంత ఆవేశంతో. కాబట్టి దేవుని యొక్క వాక్యం. నెంబర్ 2 రెండవదిగా 59వ వచనం చూడండి. అదే అధ్యాయం 59వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమని? ఇక్కడ ఇంకొక వ్యక్తి రమ్మన్నాడు. చదవండి. నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టనిమ్ము. చూసారా, రమ్మని అడిగాడు దేవుడు. ఇందాక వస్తానంటే వద్దన్నాడు, ఇప్పుడు రమ్మని అడిగాడు. కానీ ఏమన్నాడు? మొదట అంటే ఇతను ఏం చేస్తున్నాడు? వాయిదాలు రావు. ఏం చెప్పండి? వాయిదాలు రావు. అతను ఆవేశరావు, ఇతను వాయిదాలు రావు. వాయిదా వేస్తున్నాడు. మొదట మనం ఎవరి పని? మొదట ప్రభువు పని. ప్రభువు పని మొదట ప్రభువు పని చేయాలి, ఆ తర్వాత మనం పని చేసుకోవాలి. వాయిదా వేయకూడదు. తన కుమారునితో తండ్రి అన్నాడు, రేపు పోయి నా ద్రాక్ష తోటలో పని చేయమన్నాడా? నేడు పోయా? చూడే, నేడు పోయి నా ద్రాక్ష తోటలో పని చేయ. వాయిదా వేయకూడదు. 61వ వచనం చూడండి. 61వ వచనంలో ఇక్కడ మరొక రావు గారు కనబడుతున్నారు. చూడండి 61వ వచనం. నీ వెంట వచ్చేదను కానీ మొదట నా ఇంటి వారి యొద్ద సెలవు తీసుకోవాలి. ఎవరు సెలవు తీసుకోవాలి? ఇంటి వారు. అంటే వారి సలహా, దేవుని సలహా కాదు. మనం దేవుని సలహా తీసుకోవాలి, ప్రభు యొక్క సలహా తీసుకోవాలి. కాబట్టి ఆవేశరావులు పనికిరారు, వాయిదాల రావులు పనికిరారు, సందేహరావులు పనికిరారు. ఇది మన జీవితాల్లో నేర్చుకోవాలి. పాదముల సౌందర్యం. నంబర్ 1 ఏ సౌందర్యం చెప్పండి? మొదటిది ఏ సౌందర్యం? వస్త్ర సౌందర్యం. రెండోది పెదవులు నోటి సౌందర్యం. మూడోది పాదముల సౌందర్యం. ఇక ఆఖరిది దేవుని యొక్క వాక్యంలో చూడండి, చదువుకుందాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది. 2వ అధ్యాయం 14వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది. ఏమని? 2వ అధ్యాయం 14వ వచనం. నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. ముఖ సౌందర్యం కావాలి. మన ముఖం అనేది సుందరముగా ఉండాలి.
ముఖము సౌందర్యం. అంచేత ఏం రాసుకోవాలి? ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ అనా? ముఖ సౌందర్యం కోసం ఏం రాసుకోవాలి? ఈరోజు కోటింగ్ మీద కోటింగ్, కోటింగ్ మీద కోటింగ్, లేయర్స్ మీద లేయర్స్, ముఖ సౌందర్యం కోసం. ముఖం సౌందర్యంగా కనబట్టాలి. ఒకప్పుడు లేదు. నేను చెబుతున్నాను, నా చిన్నతనంలో చెప్పాలంటే మా గ్రామంలో మేమే కొంచెం ఉన్నవాళ్ళం. నా 50 సంవత్సరాల వయసులో 3 పెంకుటిళ్ళు ఉండేవి మా ఊరిలో, మాది ఒకటి. అలాంటి మాకు కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు. నేను అత్తరు లేక పౌడర్ లేక ఏం చేసేవాడిని అంటే, మా ఇంటి వెనకాల ఒక ఈత చెట్టు ఉండేది. ఆ ఈత చెట్టు యొక్క పోలిన్ పిప్పొడి రాల్చుకుని తెచ్చుకుని ముఖానికి రాసుకున్నాను. ఇప్పుడు సౌందర్యం కోసం, ముఖ సౌందర్యం. కానీ మన ముఖము సౌందర్యంగా ఉండాలంటే ఆత్మీయంగా ఏమవసరం? నేను ముగ్గురిని మన మధ్యకు తీసుకుని వస్తాను. వారిని చూద్దాం, వారి ముఖం చూద్దాం, వారి ముఖం ఎలాగుందో అడుగుదాం. ఎందుచేత మీ ముఖం ప్రకాశిస్తుంది అని వారిని ప్రశ్నించి వారి యొక్క రహస్యాన్ని మనం తెలుసుకొని మన ముఖం ప్రకాశించడానికి దానిని అనుసరిద్దాం. నంబర్ 1, మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చూడండి. దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయం చూడండి. మోషే యొక్క ముఖమును చూడండి. మోషే యొక్క ముఖాన్ని చూసినట్లయితే 35 వచనాల్లో మోషే ఆ పర్వతం మీద 40 దినములు ఉన్నాడు. తన ముఖం ఏం చేసింది? ప్రకాశం, ముఖ ప్రకాశం. వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ గ్లోయింగ్? ఏంటి ప్రకాశించడానికి గల కారణం ఏంటి? ఏకాంతం. ఏకాంతం. ఏకాంతంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు. అహరోను ముఖం ప్రకాశించలేదు, ఇశ్రాయేలు ముఖాలు ప్రకాశించలేదు. వారందరి ముఖముల కంటే ప్రకాశవంతమైన ముఖం కలిగి ఉండడానికి గల కారణం, ద సీక్రెట్, దాని యొక్క రహస్యం ఏమంటే ఏకాంత. ప్రభువుతో ఏకాంతం, ఏకాంత జీవితం. ఈ రోజున మన జీవితాల్లో నిజానికి మన ముఖాలు ప్రకాశించకపోవడానికి గల కారణం పరిశీలించుకుందాం. ప్రకాశవంతమైన ముఖం కావాలంటే ప్రభువుతో ఏకాంతం. మన ప్రభు ఏకాంతంగా గడిపారు. ఏకాంతంగా ఉండమని శిష్యులకు కూడా ఏకాంత జీవితం అనేది, ప్రభువుతో ఏకాంతం. ఇంకొకరి దానియేలు యొక్క జీవితం చూడండి. తన ముఖాన్ని మనం చూద్దాం. దానియేలు యొక్క జీవితంలో చూసినట్లయితే మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో శాకాధాన్యములిచ్చి పరీక్షించమని అడిగారు. పరీక్షించగా వారి ముఖములు చూడండి. వారి ముఖములు తన తోటి వారి బాలుర ముఖములు అందరి ముఖముల కంటే ఎలాగున్నాయో చదివేయండి. ఏమని రాయబడి ఉన్నాయి? 15-16 వచనాలు చదవండి బ్రదర్. కళగాను. చూసారా? కళగా. మన ముఖం కళగా ఉండాలంటే ఏంటది? శాకాహారం తినాలి. మనం ఏ ఆహారం? దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలి. వాక్యం అనేది మనుషుడి రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. దేవుని వాక్యం అనేది మన ముఖము ప్రకాశించినట్లు చేసింది. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క ముఖం ప్రకాశించింది, తేటగా ఉంది. మన ముఖం కూడా తేటగా ఉండడానికి ఈ దినాల్లో ప్రతి నిత్యం కూడా మన జీవితాల్లో దేవుని వాక్యం యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఇంకొక ఉదాహరణ దేవుని యొక్క వాక్యంలో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 15వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉంది. త్వరగా చదవండి. ఏమని వ్రాయబడి ఉంది? అతని వైపు తేరి చూడగా తన ముఖము దేవదూత ముఖము వలె. ఎవరి ముఖం చెప్పండి?
ఎంత గట్టిగా చెప్పారు ఎంతమంది. స్టెఫను ముఖం, స్టెఫను ముఖం దేవదూత ముఖం వలె ప్రకాశించింది. దేవదూత ముఖం వలె ప్రకాశించింది. దేవదూత ముఖం వలె ప్రకాశించింది. కారణం, తన జీవితంలో దేనితో నింపబడ్డాడు? మనందరికీ తెలిసిన వాక్య భాగాలు. దేనితో నింపబడ్డాడు? కృపతోనూ బలముతోనూ జ్ఞానముతోనూ నింపబడ్డాడు. హి ఫిల్డ్ విత్. మనము కూడా నింపుకోవాలి ప్రతిదినం కూడా. ప్రతి దినము కూడా వీటితో నింపుకోవాలి. ఆత్మతో, జ్ఞానంతో, కృపతో, బలముతో. ఆయన బలము సౌందర్యం ఇస్తుంది. ఆయన బలముతో మనము నింపుకున్నట్లయితే స్టెఫను వలె మన ముఖములు ప్రకాశిస్తాయి. ఇశ్రాయేలు ముఖములు ఎలాగున్నాయి? ఇశ్రాయేలు ముఖములు 7వ అధ్యాయం 54వ వచనంలో చూడండి. వారు దేనితో నిండి ఉన్నారు? దేనితోనూ? పగతోనూ కోపముతోనూ నిండుకున్నారు. పగతో, కోపంతో నిండుకున్నారు. నిండుకున్న దాన్ని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. వారు నిండుకున్నది పగాద్వేషం. స్టెఫను నిండుకున్నది దేవుని కృప. మనం కూడా దేవుని కృపతో నింపబడినట్లయితే మన ముఖములు ప్రకాశిస్తాయి. ఇలాంటి ముఖ సౌందర్యాన్ని కలిగిన ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. కాబట్టి 4 సౌందర్యాలను గురించిన సంగతి మనం తెలుసుకున్నాం. ఆయన సుందరులను కోరుకుంటాడు. ఇప్పుడు చెప్పేసేయండి. 1 చెప్పండి. ఏ సౌందర్యం అమ్మా? ఏ సౌందర్యం? ఇంకా గట్టిగా. వస్త్ర సౌందర్యం. 2వది పెదవుల నోటి సౌందర్యం. 3వది పాదముల సౌందర్యం. 4వది ముఖ సౌందర్యం.